కోకాపేట కొత్త రికార్డు ఎకరం 151.25 కోట్లు. గత వారం ఇదే లేఅవుట్లో 137.25 కోట్లు పలికిన ధర. వాయ్యా వాయ్యా ఏం పలుకుతుందిరా ఈ ధర చల్లగుండు. రంగారెడ్డి జిల్లా గణిపేట మండలంలోని కోకాపేట భూములు ఈ వేలంలో రికార్డు ధర పలికాయి. ఎకరం ధర ఏకంగా 151.25 కోట్లకు చేరింది. ప్లాట్ నెంబర్ 15, 16 కలిపి మొత్తం 9.06 ఎకరాల భూమికి వేలం వేశారు. 15వ నంబర్ ప్లాట్లో ఎకరం 151.25 కోట్లు, 16వ నెంబర్ ప్లాట్ ఎకరానికి 147.5 కోట్ల ధర లభించింది. తద్వారా సర్కారు ఖజానాకు 1353 కోట్ల ఆదాయం సమకూరనుంది. హెచ్ఎండిఏ ఈ వేలంలో ప్రారంభ ధరను 99 కోట్లుగా పేర్కొంది. 15వ నంబర్ ప్లాట్లో 4.03 ఎకరాల భూమిని లక్ష్మీనారాయణ కంపెనీ దక్కించుకోగా, ప్లాట్ నెంబర్ 16లోని 5.03 ఎకరాల భూమిని గోద్రేజ్ ప్రాపర్టీస్ సొంతం చేసుకుంది. కోకాపేట నియోపోలిస్లో హెచ్ఎండిఏ లేఅవుట్లో ప్లాట్ల భూముల వేలాన్ని ఆన్లైన్లో నిర్వహించారు. ఈ నెల 24వ తేదీన ఇదే లేఅవుట్లోని 18వ ప్లాట్లో ఎకరా భూమి 137.25 కోట్లుగా ధర పలికిన విషయం తెలిసింది. 4 రోజుల వ్యవధిలోనే మరోసారి నిర్వహించిన ఈ వేలంలో అదే లేఅవుట్లో ఎకరా ధర 14 కోట్లు అధికంగా 151.25 కోట్లుగా పలకడం గమనార్హం. తీవ్ర పోటీతో ధర పెంచుకుంటూ వెళ్లిన బిల్డర్లు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వేలం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. పోటీ ఉండడంతో బిల్డర్లు భూమి ధరను పెంచుకుంటూ వెళ్లారు. చివరికి అత్యధిక ధర 151.25 కోట్లు, 147.5 కోట్లు వేసిన వాళ్లకు భూములు దక్కాయి. నియోపోలిస్లోనే 19, 20 నంబరు ప్లాట్లలో మరో 8 ఎకరాల భూములకు వేలం నిర్వహించేందుకు హెచ్ఎండిఏ ఏర్పాట్లు సిద్ధం చేసింది. డిసెంబర్ 3వ తేదీన ఈ 2 ప్లాట్లలో ఉన్న భూములకు అధికారులు ఈ వేలం నిర్వహించనున్నారు. ఈ వేలంలో పాల్గొనేవారు ప్రతి ప్లాటుకు కనీస ధరావతిగా 5 కోట్లను చెల్లించాలి. ఒకవేళ అదృష్టం కొద్దీ వేలంలో భూమిని దక్కించుకుంటే 7 రోజుల్లో ధరావతు మొత్తం పోను అమ్మకం విలువలో